So hello guys, hope you're all doing good. So welcome back to my channel. సో నేనైతే ప్రేమ్నాథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో నేను ప్రీవియస్ గా 1.5 years నుంచి అయితే నేను కొన్ని అఫిలియేట్ మార్కెటింగ్ కంపెనీస్ తో కలిసి నేను వర్క్ చేశాను. అండ్ ఆల్సో 7 figures ఇన్కమ్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో నాకు వస్తున్న మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ ఏంటంటే లైక్ నా టీంలో ఎన్రోల్ అయ్యే వాళ్ళు అడుగుతున్న డౌట్స్ ఏంటంటే బేసిక్ గా బ్రదర్ మరి మనం 15,000 16,000 అమౌంట్ పే చేస్తున్నాం కదా, సో దీనికి సంబంధించి ఫ్రీలాన్సింగ్ అనేది డైరెక్ట్ కంపెనీలో ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే ఏంటంటే మనము అప్వర్క్ కానీ లేదంటే ఫ్రీలాన్సింగ్ కానీ లేకపోతే ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్ లో కానీ వాటికి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందా అని చెప్పి చాలా మంది అయితే డౌట్స్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించి అయితే నేను కొంచెం రీసెర్చ్ అయితే చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే మేము ముందుకైతే తీసుకొని వచ్చాను. మీకు ఒక సపరేట్ సెక్షన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏంటంటే ఫ్రీలాన్సింగ్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకొని దానికి సంబంధించి అనమాట మీరు అక్కడే అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్ గా నేను ప్రీవియస్ గా నేను వర్క్ చేసిన బెస్ట్ గురుకులు ఏంటంటే లైక్ మనకు ఫ్రీలాన్సింగ్ సంబంధించి స్కిల్స్ ఉంటాయి అండ్ ఆల్సో దానికి సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి మనకు సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కానీ ఏంటంటే మనం వర్క్ చేయాలనుకుంటే కనుక మనం నేర్చుకున్న స్కిల్స్ ని ఏంటంటే అప్వర్క్ లో కానీ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లో కానీ మనం అప్లై చేసి మన సొంతగా మనం అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుంటాం అనమాట. కానీ ఇన్ ఐ డిజిటల్ ప్రెన్యూర్ సో విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ నౌ, సో ఆ ప్లాట్ఫామ్ లో ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ అనేది ఇన్ ద వెబ్సైట్ లోనే మీరైతే చేసుకునే ఆపర్చునిటీ అయితే మీకైతే లభిస్తుంది అనమాట. సో ముందు అసలు ఐడిపి అంటే ఏంటి, బేసిక్ గా అసలు ఏంటి అని అంటే సో ఐడిపి అంటే ఐ డిజిటల్ ప్రెన్యూర్ అనమాట. సో దీనికి ద డిజిటల్ యూనివర్సిటీ అని కూడా అంటారు దీన్ని. సో బేసిక్ గా ఈ ఐ డిజిటల్ ప్రెన్యూర్ అనేది ఏంటి, అది ఒక గవర్నమెంట్ రిజిస్టర్డా కాదా, సర్టిఫైడా కాదా, అసలు అది ఏం ప్రొవైడ్ చేస్తుంది, దాంట్లో ఎన్ని విధాలుగా మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, అది ట్రస్టెడా కాదా, సో స్కామా, ఇట్లాంటి చాలా డౌట్స్ అయితే మీకైతే ఉంటాయి. సో ముందైతే ఈ కంపెనీ అసలు గవర్నమెంట్ రిజిస్టర్డా కాదా, ఇది లీగల్లీ అప్రూవ్డా కాదా అయితే చూద్దాము. సో ముందైతే మీరు మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను నా మొబైల్కి సంబంధించిన స్క్రీన్ షేరింగ్ అయితే నేను షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ముందైతే మీరు మొబైల్లోకి వెళ్ళండి, మీ మొబైల్లోకి మీరు వెళ్ళి అక్కడ mca.gov.in అనేది అయితే మీరు సెర్చ్ చేయండి. సో mca.gov.in అని మీరు సెర్చ్ చేసినట్లయితే ఆ వెబ్సైట్ లో ఒక సెక్షన్ లో మీకు ఎల్ఎల్పి చెక్ ఎల్ఎల్పి నేమ్ అయితే ఉంటుంది. సో చెక్ ఎల్ఎల్పి నేమ్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఐ డిజిటల్ ప్రెన్యూర్ అని మీరు అక్కడ నేమ్ ఇచ్చినట్లయితే అది లీగల్లీ అప్రూవ్డ్ అండ్ అలొకేటెడ్ అని చూపిస్తుంది. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారో కూడా మీకు అయితే చూపిస్తుంది. ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసిన కంపెనీ అయితే కాదు, లైక్ 3-4 years నుంచి ఉన్న కంపెనీ అనమాట. సో ఐ డిజిటల్ ప్రెన్యూర్ లీగల్లీ ట్రస్టెడా కాదైతే ఇప్పుడు చెక్ చేసాం కదా. సో బేసిక్ గా ఈ ఐ డిజిటల్ ప్రెన్యూర్ నుంచి ఎన్ని విధాలుగా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనేది అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనం చూసుకున్నట్లయితే 2 ways గా మనం అయితే ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఐ డిజిటల్ ప్రెన్యూర్ యూజ్ చేసి. సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. సో మరి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి బ్రదర్, అది ఎట్లా వర్క్ అవుతుంది, దాన్ని మనం చేయొచ్చా అని అనుకుంటే గనక సో మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే గనక అండ్ ఆల్సో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అయితే చేయొచ్చు. సో మనం రెగ్యులర్ డేస్ లో మనం ఏంటంటే సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ పోతుంటాం. లిటరల్లీ లైక్ ఏంటంటే 2 hours అయినా 3 hours అయినా కొన్నిసార్లు రీఛార్జ్ అయిపోయినా మళ్ళీ రీఛార్జ్ చేసుకుని కూడా మనం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేదంటే యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ కానీ చూస్తుంటాం. కానీ అదే యూట్యూబ్ వీడియోస్ లేదంటే కాంటెంట్ క్రియేషన్ నుంచి మనం అయితే ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు యూజింగ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో బేసిక్ గా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే ఐ డిజిటల్ ప్రెన్యూర్ లో ఎన్రోల్ అయిన తర్వాత యూ కెన్ బికమ్ అన్ అఫిలియేట్ విత్ ఐ డిజిటల్ ప్రెన్యూర్. సో అఫిలియేట్ అయ్యి అక్కడ నుంచి మీరు ఐ డిజిటల్ ప్రెన్యూర్ ఏంటంటే మన సోషల్ మీడియా యూజ్ చేసి మనం ప్రమోట్ చేసి ఏంటంటే మన ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వే ఇన్కమ్. సెకండ్ వచ్చేసి మనకు ఫ్రీలాన్సింగ్. సో మరి ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే ఐ డిజిటల్ ప్రెన్యూర్ లో ఉన్న కోర్సెస్ లైక్ లిటరల్లీ ఇట్ మేబీ యూట్యూబ్ డామినేషన్ అవ్వచ్చు, గూగుల్ యాడ్స్ అవ్వచ్చు, లేదంటే ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్సెల్ మాస్టరీ అవ్వచ్చు, లైక్ కాంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ అయ్యొచ్చు, ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే చాట్ బోర్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆటోమేషన్ అయి ఉండొచ్చు. సో వీటిలో ఏ స్కిల్ అయినా మీరు ఒక స్కిల్ ని నేర్చుకుని ఆ స్కిల్ మీద ఏంటంటే విత్ ఇన్ ద వెబ్సైట్ మీరైతే ఫ్రీలాన్సింగ్ చేసుకునే ఆపర్చునిటీ అయితే మీకు ఐ డిజిటల్ ప్రెన్యూర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో బేసిక్ గా నేను ఎన్రోల్ అయ్యి జస్ట్ ఒక 20 to 25 days అయితే అవుతుంది. సో ఈ 20 to 25 days స్పాన్ ఆఫ్ టైమ్ లో నేను ఆల్మోస్ట్ 65,000 రూపీస్ ఇన్కమ్ అయితే జనరేట్ చేశాను, అది కూడా అఫిలియేట్ మార్కెటింగ్ యూజ్ చేసి. మరి బేసిక్ గా మరి ఆ ఇన్కమ్ జనరేట్ చేశారు కదా బ్రదర్, అది ఆన్లైన్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయిందా అంటే కనుక సో నేను వీక్లీ చేసిన ఫస్ట్ వీక్ లో ఒక 5,000, సెకండ్ వీక్ లో అరౌండ్ ఒక 13-14,000, దాని తర్వాత ఒక 15,000 ఇట్లా నేను జనరేట్ చేసిన ఇన్కమ్ అనేది నా బ్యాంక్ అకౌంట్ కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. సో దానికి సంబంధించిన మెయిల్స్, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఏంటంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్ గా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు దాని గురించి ఇంకా ప్రూఫ్స్ కావాలనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఏ పేమెంట్ డే వచ్చినా కానీ ప్రతి వెడ్నెస్డే నేను ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ ప్రూఫ్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ అయితే అప్డేట్ చేస్తాను.
మరి ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని, లేదంటే నేను ఒక హౌస్ వైఫ్ని, లేకపోతే నేను ఒక ఎంప్లాయీని, బ్రదర్ నాకు ఫుల్ టైం చేసే ఛాన్స్ అయితే లేదు, ఒక రోజుకు 2-3 గంటలు నాకు ఫ్రీ టైం ఉంటుంది, మరి నేను ఏది ట్రై చేయాలి అని చెప్పి మీరు నన్ను అడిగితే, సో అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే తక్కువ టైంలో మీకు గ్రో అయ్యేదానికి ఛాన్సెస్ అయితే హై ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే కంపేర్ టు బిజ్ గురుకుల్ ఏంటంటే, సో మీకు లాంగ్వేజ్ బ్యారియర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ నాకు ఇంగ్లీష్ అంత నేను కంఫర్టబుల్ కాదు, లేదనుకుంటే నాకు ఇంగ్లీష్ రాదు అసలు బ్రదర్, మరి నేనేం చేయాలనుకుంటే కనుక, సో iDigitalPreneur లో మీకు వీక్లీ అయితే తెలుగు ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తానమాట. అండ్ సూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ట్రైనింగ్స్ కంప్లీట్లీ ఇన్ తెలుగు కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ తో అయితే మనకి ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈవెన్ దో మీరు నా టీంలో ఎన్రోల్ అయినా కానీ నేను మీకు కంప్లీట్ తెలుగులో అయితే నేను మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దానికి సంబంధించిన రికార్డెడ్ సెషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ iDigitalPreneur లో మన జర్నీ ఎట్లా స్టార్ట్ చేయాలి బ్రదర్, లేదంటే నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాను, లేదనుకుంటే నేను ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటున్నాను, బేసిక్గా దీంట్లో ఎట్లా స్టార్ట్ చేయాలని చెప్పి అడిగితే కనుక, సో ఫస్ట్లీ ఈ iDigitalPreneur లో ఏంటంటే మనకు కొన్ని కోర్సెస్ ఉంటాయి అన్నమాట, కొన్ని ప్యాకేజెస్ అయితే ఉంటాయి. సో అవి మీరు కావాలనుకుంటే మీరు కూడా కింద డిస్క్రిప్షన్ లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ iDigitalPreneur లో మనకైతే కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయి అనమాట, లైక్ ప్రో, లైక్ సుప్రీం అండ్ ఆల్సో ఫైనాన్స్ ప్రీమియం అని చెప్పి. సో కొన్ని ప్యాకేజెస్ అయితే ఉంటాయి. సో ఈ ప్యాకేజెస్ ఏముంటాయి బేసిక్ గా అంటే ఏంటంటే కొన్ని స్కిల్స్ ఉంటాయి అనమాట, డిజిటల్ స్కిల్స్ ఉంటాయి. సో ఒక బండిల్లో మీరు చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూకి సంబంధించి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి, కాపీ రైటింగ్ సంబంధించి, ఫేస్బుక్ యాడ్స్, ఫోటోషాప్ ఈజీ, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, సో ఇట్లా చాలా స్కిల్స్ అయితే ఉంటాయి అనమాట ఇన్ ద సేమ్ లైక్ సుప్రీం అండ్ ఆల్సో ఫైనాన్స్ లో. సో ఈ స్కిల్స్ ని యూజ్ చేసుకొని సో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అయినా చేయొచ్చు, లేదనుకుంటే ఫ్రీలాన్సింగ్ అయినా చేయొచ్చు. సో ఫ్రీలాన్సింగ్ ఎట్లా చేయాలంటే మీకు వెబ్సైట్ ఇన్ ద సెల్ఫ్ లో ఏంటంటే మీకు వెబ్సైట్ లోనే సపరేట్ సెక్షన్ ఉంటుంది, అక్కడ పోయి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే కనుక నేనైతే మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించి. సో అక్కడ నుంచి మీరైతే డిపెండ్స్ అపాన్ ద ప్యాకేజ్, మీరు ఆ ప్యాకేజీకి తగ్గట్టు ఏంటంటే ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు వెబ్సైట్ లో ఏంటంటే కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయి అనమాట, కొన్ని ప్యాకేజెస్ అయితే ఉంటాయి. సో వీటిల్లో ఏంటంటే మనం ఒక ప్యాకేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం విత్ ఇన్ అవర్ బడ్జెట్ ప్రకారం. సో ఎందుకంటే నేను ఒకటేసారి హై ప్యాకేజ్ తీసుకోమని చెప్పను, లేదంటే లో ప్యాకేజ్ తీసుకోమని చెప్పను. సో నేనైతే ర్యాండమ్ గా సజెస్ట్ అయితే చేయను. సో మీరు మీ బడ్జెట్ ప్రకారంగా ఏంటంటే ఒక ప్యాకేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు దానికి సంబంధించి ఎన్రోల్మెంట్, దానికి సంబంధించిన ఫీ పేమెంట్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఎన్రోల్మెంట్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి ఏంటంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ జర్నీ ఇన్ iDigitalPreneur. సో చాలా మంది ఏంటంటే లైక్ ఎన్రోల్ అయిన తర్వాత నుంచి ఒక 24 hours వెయిట్ చేయమని, లేకపోతే 24 hours తర్వాత ఐడి యాక్టివేషన్ చేస్తామని చెప్పి చెప్తుంటారు. సో అట్లాంటిది అయితే ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే లేదు. సో మీరు ఎన్రోల్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచే మీరైతే లెర్న్ చేయడం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ iDigitalPreneur లో మనకు ఒక సపరేట్ ట్రైనింగ్ సెక్షన్ అయితే ఉంటుంది టు బికమ్ అన్ అఫిలియేట్. సో ఆ ట్రైనింగ్ సెక్షన్ లో ఏంటంటే మీకు ఒక 7 days వరకు కావాల్సిన కంటెంట్ అయితే ప్లాన్ చేసి అయితే మనకు పర్ఫెక్ట్ గా అక్కడ అరేంజ్ చేసి అయితే ఉంటారు. ఆ ట్రైనింగ్ యూస్ చేసుకొని మనం ఏంటంటే కాంటెంట్ క్రియేషన్ కానీ, ప్రొఫైల్ బిల్డింగ్ కానీ, లీడ్ జనరేషన్ కానీ, లీడ్ కన్వర్షన్ కానీ, సో మేజర్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అండ్ ఆల్సో మైండ్ సెట్ కి సంబంధించి, అండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటే ఎట్లాంటి కైండ్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్ మనకు ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఒక సక్సెస్ మంత్ర అని చెప్పి ఒక సపరేట్ ట్రైనింగ్ మాడ్యూల్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ మాడ్యూల్లో మనకు అన్ని డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇప్పుడు సక్సెస్ మంత్ర అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే స్పెషల్లీ ఐ హావ్ డిజైన్ తెలుగు ట్రైనింగ్స్ ఫర్ మై టీమ్. సో వేరే ఏంటంటే అక్కడ నేను ప్రొఫైల్ బిల్డింగ్ గురించి, లీడ్ జనరేషన్ గురించి అండ్ లీడ్ కన్వర్షన్ గురించి ఏంటంటే ఈ సెషన్ కి సంబంధించి ఏంటంటే నేను తెలుగులో ఆల్రెడీ వీ హ్యావ్ డిడ్ సమ్ లైవ్ సెషన్స్ అండ్ ఆల్సో దానికి సంబంధించిన రికార్డెడ్ సెషన్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ రికార్డెడ్ సెషన్స్ అయితే నేను మీకు సెండ్ చేస్తాను. అక్కడ నుంచి మీకు ఉన్న డౌట్స్ కూడా మీకు అన్ని క్లియర్ అయిపోవడమే కాకుండా మీరు వర్క్ స్టార్ట్ చేసేదానికి కూడా మీకు ఆ సెషన్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. ఆ సెషన్స్ విన్న వెంటనే ఏంటంటే మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అయితే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో నా ట్రైనింగ్ అనేది నేను ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను. సో దానికి సంబంధించి లైక్ మీరు అనుకోవచ్చు బ్రదర్ నిజంగా మీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారా, మరి మీ ట్రైనింగ్ సంబంధించి ఫీడ్బ్యాక్ ఎట్లుందంటే కనుక, సో నా ట్రైనింగ్ సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా నేనైతే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి అయితే వినండి. సో ఇప్పుడైతే నేను నా టీమ్ ఫీడ్బ్యాక్ అయితే నేను ప్లే చేస్తాను, వినండి. గైడ్ చేస్తున్నారు క్లియర్ గా, ఏదైనా ప్రాబ్లం వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వగానే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ విత్ యూ.
థ్యాంక్ యూ బ్రో. హాయ్, నా పేరు రాజేశ్వరి అండి. నేను ఒక గవర్నమెంట్ సెక్టార్ లో వర్క్ చేస్తున్నాను. రీసెంట్ గా నేను ప్రేమ్నాథ్ గారి ద్వారా ఈ ఐడిపి లో జాయిన్ అవడం వల్ల నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాస్ చాలా మంచి మెంటర్, చాలా అర్థమయ్యేలా తెలుగులో మనకు చెప్తున్నారు. మన సౌత్ ఇండియన్స్ అందరికి చాలా ఈజీ వేలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు నా టీం ఫీడ్బ్యాక్ అయితే విన్నారు కదా. సో ఎట్లా ఏంటంటే మన లైవ్ సెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం డైరెక్ట్ గా మన టీమ్మేట్ తో ఇంటరాక్ట్ అయ్యి సో వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేస్తూ అండ్ వాళ్ళు ఏ స్టెప్ లో అయితే ల్యాగ్ అవుతున్నారో ఆ స్టెప్ ని మనం క్లియర్ గా రెక్టిఫై అయితే చేస్తాం. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు వాళ్ళ ప్రాసెస్ లో. సో ఎట్లా మీరు ఎన్రోల్ అయినా కానీ సేమ్ ప్రొసీజర్ అయితే ఉంటది అనమాట. సో బేసిక్ గా బ్రదర్ నేను స్టూడెంట్ ని, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, మరి ఏం చేయాలి బ్రదర్ అని అంటే కనుక సో మీకు ప్రతి బడ్జెట్ లో అయితే మనకు ప్యాకేజెస్ ఉంటాయి, దానికి సంబంధించి అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు విల్ గో విత్ ద ప్యాకేజెస్ సెక్షన్ కి అయితే వెళ్దాం. సో బ్రదర్ నేను ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాను, మరి నేను ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనుకుంటే కనుక సో ఫస్ట్ అయితే మనకు ఐడిపిలో ఏంటంటే 3 కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో నేను టాప్ రికమెండెడ్ ఏంటంటే విచ్ ఇస్ ఫైనాన్స్ మాస్టరీ, బికాస్ అబ్సల్యూట్లీ అది టాప్ ప్యాకేజ్ అండ్ ఆల్సో దాని నుంచి మోస్ట్ పాసిబుల్ అవుట్కమ్ మన ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. సో నేనైతే చెప్పాను కదా, లాస్ట్ 20 days లో నేనైతే 65,000 రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేశాను, అది కూడా ఫైనాన్స్ ప్రీమియం ప్యాకేజ్ యూస్ చేస్తూ. సో దాని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు అబ్సల్యూట్లీ ఏంటంటే వెబ్సైట్ ప్రకారంగా చూసుకుంటే ఇట్ విల్ బి అరౌండ్ లైక్ 22,000 అండ్ చేంజ్ అయితే మీకు ఆ ప్లాట్ఫామ్ వెబ్సైట్ ప్రకారంగా మీకు ప్రైస్ అయితే ఉంటుంది. సో కానీ మన కూపన్ కోడ్ యూస్ చేస్తే ఏంటంటే మీకు ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, మీకు జస్ట్ అది 15,999 మాత్రమే మీకు అయితే లభిస్తుంది అనమాట. సో ఇది మంచి డిస్కౌంట్ అనమాట, విచ్ ఇస్ 30% డిస్కౌంట్ ఆన్ ద ప్రైస్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ విచ్ ఈస్ సుప్రీం ప్యాకేజ్ అనమాట. సో బేసిక్ ఎవరైతే ఒక 16,000 రూపీస్ ఇన్కమ్ ఇన్వెస్ట్ చేసుకోలేరో సో అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే సుప్రీం ప్యాకేజ్ అనమాట. సో ఈ సుప్రీం ప్యాకేజ్ యూస్ చేసి మీరేంటంటే ఒక మంత్ కి ఆన్ ఆర్ అప్రాక్సిమేట్ గా మీరు ఒక 30,000 to 50,000 రూపీస్ ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ ప్రైస్ వచ్చేస్తే మీకు 17,700 రూపీస్ ఉంటుంది వెబ్సైట్ ప్రైస్. కానీ మన కూపన్ కోడ్ యూస్ చేస్తే కనుక మీకు ఓన్లీ 11,800 రూపీస్ కి అయితే మీకైతే లభిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వెరీ లీస్ట్ కండిషన్ లో బ్రదర్ నా దగ్గర 11,800 రూపీస్ ఇన్కమ్ కూడా లేదు, మరి నేను అర్న్ చేయాలనుకుంటున్నాను బ్రదర్, ఏం చేయాలనుకుంటే కనుక మన దగ్గర లీస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ప్రో ప్యాకేజ్ ఉంటుంది. సో దాని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 11,600 రూపీస్ ఉంటుంది బ్రదర్. మరి సుప్రీమో దీనికి ఒకటే ప్రైస్, ఒక 200 డిఫరెన్స్ ఏంటి బ్రదర్ అని అంటే కనుక అక్కడే ఉంది మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే దాని మీద యూఆర్ గెటింగ్ 30% డిస్కౌంట్ అండ్ యూ గెట్ ఓన్లీ ఫర్ 6,999 రూపీస్. ఓన్లీ 7,000 రూపీస్ కి అయితే మీకు ఆ ప్యాకేజ్ అయితే లభిస్తుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసుకుంటే ఒక మంత్ కి మీరు 20,000 to 30,000 రూపీస్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా మీరు ఏ ప్యాకేజ్ ఎన్రోల్ అయినా కానీ అది నో మ్యాటర్, నా గైడెన్స్ అండ్ నా మెంటర్షిప్ అయితే మీకు కంప్లీట్లీ ఉంటుంది అనమాట. సో మరి డిజిటల్ పెన్యూర్ నుంచి మనకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి బ్రదర్ అంటే కనుక సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు డిజిటల్ పెన్యూర్ నుంచి ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో మనం పే చేసిన ప్రతి అమౌంట్ లో ఒక 5% అయితే గవర్నమెంట్ కి ట్యాక్స్ మనం పే చేస్తాం అనమాట, ట్యాక్స్ పేయర్ అవుతాం మనం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు స్పాన్సర్ నేషనల్ ట్రిప్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొచ్చి రివార్డ్స్ అనమాట. సో రీసెంట్ గా నాకు 50కి ఒక రివార్డ్ అయితే వచ్చింది కంపెనీ నుంచి. అండ్ ఇంకా వచ్చేసి మనకు ఒక కాన్క్లేవ్ అని చెప్పి, సో అదేంటంటే డిజిటల్ పెన్యూర్ లైక్ బర్త్డే ఈవెంట్ లాగా వాళ్ళైతే క్రియేట్ చేస్తారు. సో ఎక్స్క్లూజివ్ ఏంటంటే రివార్డ్స్ కానీ స్టేజ్ మీద వెళ్ళి మనకు అవార్డు ఇవ్వడం కానీ సో ఇట్లాంటి రికగ్నైజేషన్స్ అయితే చాలానే ఉంటాయి అనమాట డిజిటల్ పెన్యూర్ నుంచి. అండ్ మనం 1 lakh హిట్ చేసినప్పుడు 10 lakh హిట్ చేసినప్పుడు ఏంటంటే మనకు దానికి సంబంధించిన రివార్డ్స్ అనేవి మనకి ఇంటికి అయితే వస్తాయి అనమాట. సో అవి మనం ఏంటంటే అల్టిమేట్ గా మనం ఇంకా బాగా వర్క్ చేయడానికి అండ్ ఆల్సో ఇంకా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇది ఇంకా లేట్ చేస్తే కనుక సో బేసిక్ గా ఈ యొక్క టైంలో మీరు మిస్ అయినటివి అని అనుకుంటే కనుక సో బేసిక్ గా నేను ఆఫ్టర్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసిన తర్వాత కానీ లేక ముందుకు మీరు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే సో నేను అఫిలియేట్ మార్కెటింగ్ జస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నా దగ్గర ఒక కైండ్ ఆఫ్ ఒక మొబైల్ ఉండింది అనమాట, విచ్ ఇస్ ఇది అనుకోవచ్చు మీరు సామ్సంగ్ J6 మొబైల్ అని అనుకోవచ్చు. ఇట్లాంటి మొబైల్ నేను యూజ్ చేసేవాడిని స్టార్టింగ్ సినారియోలో ఏంటంటే. సో దాని తర్వాత నాకు ఇన్కమ్ జనరేట్ అయ్యాక ఐ బాట్ దిస్ మొబైల్. సో ఇవన్నీ నా అచీవ్మెంట్స్ అనమాట. సో ఇది అరౌండ్ ఒక 25,000 అనమాట. సో దాని తర్వాత నేనేం చేశానంటే నాకు ఆల్మోస్ట్ ఒక 1 to 2 lakhs ఇన్కమ్ వచ్చాక ఏంటంటే ఐ హ్యావ్ అప్గ్రేడెడ్ మై సెల్ఫ్. సో నాకు ఒక 1 to 2 lakhs ఇన్కమ్ వచ్చాక ఏంటంటే ఐ హ్యావ్ అప్గ్రేడెడ్ టు ఐఫోన్ అనమాట. సో దిస్ ఈస్ మై ఫస్ట్ ఐఫోన్ విచ్ ఐ హెవ్ ఎవర్ గాట్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు బిజినెస్.
సో ఇవన్నీ ఏంటంటే గ్రాడ్యువల్గా మన ప్రోగ్రెస్తో పాటు మనం ఇంక్రీజ్ అవుతుంటాం అనమాట. సో మన గ్యాడ్జెట్స్ కానీ మన కంటెంట్ కానీ కంప్లీట్లీ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయితేనే మన యొక్క ప్రోగ్రెస్ అనేది మనకు తెలుస్తుంది. సో దాని తర్వాత నా వర్క్ కోసం నేనైతే ఒక ట్యాబ్ అయితే తీసుకున్నాను. దిస్ ఇస్ కంప్లీట్లీ ఫర్ మై పర్పస్. అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ వాట్ అన్ iPhone 14 Plus. సో లైక్ ఏ దాంట్లో నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఇట్స్ కంప్లీట్లీ ఆన్ iPhone 14 Plus. అండ్ దాని తర్వాత రీసెంట్లీ లైక్ విత్ ఇన్ ఒక 1 month బ్యాక్ ఏంటంటే నేను MacBook అయితే తీసుకున్నాను. సో విచ్ ఇస్ M1. సో అరౌండ్ లైక్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 80,000 rupees అనమాట. సో ఇవన్నీ నా అచీవ్మెంట్. అండ్ ఆల్సో దీంతో పాటు ఐ బాట్ ఎ 2-wheeler. సో నా యొక్క రెగ్యులర్ నా ట్రావెలింగ్ కోసం అయితే నేను తీసుకున్నాను. సో ఇవన్నీ కంప్లీట్ గా నా ఇన్కమ్ నుంచి నేనైతే పర్చేస్ చేశాను అనమాట. సో ఇవన్నీ ఒకవేళ నేను ఎన్రోల్ అవ్వకపోయింటే ఇవన్నీ మిస్ అయ్యేవాడినేమో. సో ఎప్పుడైతే మనం రిస్క్ తీసుకొని మనం స్టార్ట్ చేస్తామో అక్కడే మనం సక్సెస్ అయితే అయినట్టు అనమాట. సో ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేయాలి అన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఆగిపోయి ఉంటే కనుక సో ఇవాళ అయితే నేను లైక్ నా టీంని గైడ్ చేస్తూ లేదంటే ఒక 10-12 lakhs ఇన్కమ్ జనరేట్ చేసేవాడిని కాదేమో. సో బేసిక్ గా మనం తీసుకున్న డెసిషన్ బట్టి ఏంటంటే మన కంప్లీట్ మైండ్ సెట్ అండ్ ఆల్సో మన యొక్క లైఫ్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. సో దానికైతే నేనే లైవ్ ఎగ్జాంపుల్ iDigitalPreneur గురించి. సో మీకు ఇంకా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ ఆన్ వాట్సాప్ నెంబర్ పైన ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దీని గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అక్కడ నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్